guys, first of all, thanks for being here in my YouTube channel. We will discuss basic maths 0 to hero. This is the part number 24th. So in this part, we will discuss square root of decimal places or decimal fractions. Decimal fractions అంటే దశాంశ భిన్నాల యొక్క స్క్వేర్ రూట్స్ వర్గమూలాలు మనమైతే చెప్పుకోబోతున్నాం. మరి అది ఎలాగో ఒకసారి చూడండి. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో వర్గమూలాలు ఎలా చేయాలి ఏంటి అనేది డీటెయిల్డ్గా చెప్పుకున్నాం. ఒకటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చెప్పుకున్నాం, రెండు డివిజన్ మెథడ్ చెప్పుకున్నాం. మరి ఇప్పుడు ఇవి చెప్పుకుందాం. అయితే దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అయితే చాలా ఇబ్బంది, మీకు ముందే చెప్పాను. ఎప్పుడు డివిజన్ మెథడ్ యూజ్ చేస్తామంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనేది కష్టమైనప్పుడు. కాబట్టి డివిజన్ మెథడ్ ఇవి ఖచ్చితంగా డివిజన్ మెథడ్లోనే చేయాలి. అవి ఎలా చేస్తారో ఒకసారి చూసి నేర్చుకుందాం. అయితే క్లాసులోనికి వెళ్ళే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. సో క్లాస్లోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చారు చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 269.65 ఇలా రాసుకోండమ్మా. 265.69. ఇప్పుడు మనం ఏం చేయాలి? స్టార్టింగ్ జనరల్గా డివిజన్ మెథడ్లో మనం ఏం చేసేవాళ్ళమి, ఇలా బ్రాకెట్స్ పెట్టుకొని ఫ్రమ్ రైట్ హ్యాండ్ సైడ్ ఏం చేసాం, మార్క్ చేసేవాళ్ళం. పెయిర్స్, మార్క్ ఇన్ పెయిర్స్ అంటే 2 2కి ఇలా మార్క్ చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా సేమ్ ప్రొసీజర్, కాకపోతే ద స్మాల్ కండిషన్ ఏమిటి అంటే ఇన్ కేస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్టర్ డెసిమల్ ప్లేసెస్ ఈజ్ ఆడ్ అంటే దశాంశ బిందువు తరువాత ఉన్నటువంటి సంఖ్యలు ఆడ్ నెంబర్లో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1.235 ఇలా ఉంటే అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ 0 పెట్టుకొని అప్పుడు ఇలా పేర్స్గా డివైడ్ చేయాలి. ఆ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడమ్మా? when the number of digits is odd after decimal places. దశాంశ బిందువు తరువాత ఉన్నటువంటి డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆడ్ సంఖ్యలో ఉంటే, మరొకటి 2.5678 అని ఉందనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? ఆఫ్టర్ డెసిమల్ ప్లేసెస్ 1 2 3 4 5 డిజిట్స్ ఆర్ దేర్. దట్ మీన్స్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఏమో ఆడ్, ఓకేనా? బేస్ సంఖ్యలో ఉంది కాబట్టి ఇక్కడ 0 పెట్టుకొని అప్పుడు ఈ రెండు అలా డివైడ్ చేయాలి. సో ఇక్కడ మనకి ఈవెన్ నెంబర్ ఉంది, నో ప్రాబ్లం. 2 డివైడ్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇందులో ఉన్నటువంటి ఫస్ట్ నెంబర్ 2, ఈ 2కి ఏ విధంగా వస్తుందో మనం డివైడ్ చేయాలి. అంటే ఈక్వల్ నెంబర్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. అంటే దట్ మీన్స్ 1 into 1, 2 into 2, 3 into 3, 4 into 4 ఇలా మాత్రమే చెయ్యాలి. ఓకేనా? 1 1s are 1, 2 2s are 4 ఎక్కువ అయిపోతుందమ్మా. అంటే 1 పడుతుంది. ఇక్కడ 1 వేయాలి, ఇక్కడ 1 వేయాలి. ఓకే, తర్వాత ఏం చేయాలి? 1 into 1 1. ఓకే, 2 minus 1 will be 1. నెక్స్ట్ బ్రింగ్ డౌన్ నెక్స్ట్ పెయిర్ 65. మొత్తం పెయిర్నే ఇక్కడ మనము క్రిందకి దించుకోవాలి. తర్వాత ఏం చేయాలి? 1 తర్వాత ఇక్కడ ట్రైల్ డివిజర్ అని చెప్పుకున్నాం మనం. 1కి ఎలా వస్తుంది ట్రైల్ డివిజర్ అంటే 1 into 2. ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉందో దాన్ని డబల్ చేయాలి, అది 2. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఏ నెంబర్ అయితే వేస్తామో ఇక్కడ కూడా అదే నెంబర్ వేసి మల్టిప్లై చేయాలి. అయితే ఏ నెంబర్ పడుతుందంటే అప్రాక్సిమేట్లీ మనం చూసుకోవాలి. ఈ నెంబర్తో ఫస్ట్ నెంబర్ డివిజన్ చేయగలమా? లేదు. 2 నెంబర్స్ తీసుకోండి. అయితే ఎన్ని టైమ్స్ పడుతుంది? 2 8s are 16, 8 పడుతుంది. అయితే ఎగ్జాక్ట్గా కాదమ్మా, అది 8 times అప్రాక్సిమేట్లీ వాల్యూ. ఓకేనా? 8 ఎక్కువ అవుతుంది అనుకుంటే నెక్స్ట్ ఒక నెంబర్ తగ్గించాలి. 8 అనుకుంటే 8 8s are 64, తర్వాత 8 2s are అంటే ఎక్కువ అయిపోతుంది. సో 7 వేసి చూద్దాం. 7 వేద్దాం. 7 వేస్తే ఎంత వస్తుందో చూడమ్మా. 7 into 7 49, 4 9, 7 2s are 14 plus 4 18 ఎక్కువైపోతుంది. 7 కూడా ఎక్కువైపోతుంది. అప్పుడు మనం 6 వేద్దాం. 6 వేసి ఇక్కడ కూడా 6 వేయాలమ్మా. 6తో 6 6s are 36, 3 ఇక్కడ పక్కన పెట్టండి 6, 6 2s are 12, 12 plus 3 15. ఓకే, మరి ఇప్పుడు మనకి ఇక్కడ 5 ఉంది అంటే బారో చేయాలి, 15 అవుతుంది. 15 minus 6 9. ఓకే, ఇక్కడేమో 5 ఉంది, 0 0. ఓకే, నెక్స్ట్ బ్రింగ్ డౌన్ నెక్స్ట్ పేర్ 69.
69 మనం యాస్టీస్గా దించుకోవడం జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ 16కి డబల్ చేసి ఇక్కడ వేయాలమ్మా. 16కి డబల్ చేసి ఇక్కడ వేస్తే 16కి డబల్ చేయడం అంటే 16 2 32. ఇప్పుడు ఇక్కడ ఏ నెంబర్ పడుతుందో ఇక్కడ అదే నెంబర్ వేయాలి. మాక్సిమం ఏం చెప్పుకున్నాను, ఇందులో ఫస్ట్ నెంబర్ తీసుకోండి, ఇందులో ఫస్ట్ నెంబర్ తీసుకొని చెక్ చేసుకోవడమే. 100% యాక్యురసీ ఉండదమ్మా. 3 3 9 అంటే 3 టైమ్స్ పడుతుంది మాక్సిమము. ఒకసారి వేసి ట్రై చేయండి. 3 3 3 3 9, 3 2 6, 3 3 9 సరిపోయింది. సో ఇప్పుడు పాయింట్ పెట్టాలమ్మా. ఎప్పుడు పాయింట్ అంటే చూడండి, పాయింట్ ఎక్కడ పెట్టాలి అంటే మనం పాయింట్ తర్వాత నెంబర్లు ఎప్పుడు ఇక్కడ బ్రేక్ డౌన్ చేసాం ఆఫ్టర్ 6 తర్వాత, కాబట్టి ఇక్కడ పెట్టుకోవాలి. ఓకేనా? 16 తర్వాత అంటే 6 వచ్చిన తర్వాత మనం ఆఫ్టర్ పాయింట్ ఇక్కడ డౌన్ చేసుకున్నాం కాబట్టి, లేదా ఇంకోటి కూడా ఉంది ఇక్కడ 2 పాయింట్స్ చూడండి, ఆఫ్టర్ డెసిమల్ ప్లస్ 2 ఉంది కదా, ఇక్కడ 1 ఉండాలి అంతే. చూసుకోండి క్వశ్చన్లో పాయింట్ తర్వాత ఎన్ని ప్లేస్ ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ ఒకటే ఉండాలి అంటే రైట్ సైడ్ నుండి 1, అది రైట్ సైడ్ నుండి అమ్మ చూసుకోవాలి. ఇక్కడ కూడా రైట్ సైడ్ నుండి, కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 265.69 ఈక్వల్ 16.3. ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్. మరి సెకండ్ క్వశ్చన్ ఏంటో ఒకసారి చూద్దాం. సెకండ్ క్వశ్చన్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? రూట్ ఓవర్ 446.0544 అని ఇచ్చాడు. సేమ్ రాసుకోవడమే, 446.0544. ఇప్పుడు ఏం చేయాలి? పేస్గా డివైడ్ చేయాలి. ఓకే, ఒక నెంబర్ ఉండిపోయింది 4 కాబట్టి 1 into 1 చేయండి, 1 2 into 2 4 సరిపోతుందమ్మా. కాబట్టి ఇక్కడ 2 ఇక్కడ 2 చేస్తే మనకి ఏమొస్తుంది? 4. బ్రింగ్ డౌన్ నెక్స్ట్ పెయిర్ యాజ్ దించేయండి 46. ఇప్పుడు దీనికి డబల్ చేయాలమ్మా. 2కి డబల్ చేస్తే 4, 2 2 4, డబల్ చేస్తే 4. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఏ నెంబర్ వేస్తే ఇక్కడ అదే నెంబర్ వేయాలి అని చెప్పుకున్నాం. అది అప్రాక్సిమేట్లీ ఫస్ట్ నెంబర్తో ఫస్ట్ నెంబర్ని డివిజన్ చేయండి. 4 1s are 4 కాబట్టి 1 1 1. ఇప్పుడు 1 into 1 1, 1 into 4 4, 6 minus 1 5, 0 కాబట్టి విడిచిపెట్టాలి. నెక్స్ట్ బ్రింగ్ డౌన్ నెక్స్ట్ పేర్. చూడండి మనం నెక్స్ట్ పేర్ చేసేటప్పుడు పాయింట్ తరువాతవి బ్రింగ్ డౌన్ చేస్తున్నాం, దించుతున్నాం కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టించుకోండి. అప్పుడు 0 5 ఇక్కడ మన పాయింట్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఉన్న నెంబర్కి డబల్ చేయండి. 21కి డబల్ చేస్తే 42, 21 2 అమ్మ 42. ఇక్కడ ఏ నెంబర్ వేస్తాము ఇక్కడ అదే నెంబర్ వేసి మల్టిప్లై చేయాలి. మీకు ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ నెంబర్ చెక్ చేసుకోండి. 4 5, 4 1s are 4 అంటే 1 పడుతుంది. 1 ఇక్కడ కూడా 1, 1 into 1 1, 1 2s are 1 సారీ 2, 1 4s are 4. ఓకేనా? 421 మైనస్ చేయండి. 5 minus 1 4. ఇక్కడ 0 ఉందమ్మా, బారో చేస్తే 10, 10 minus 2 8. నెక్స్ట్ బ్రింగ్ డౌన్ 44. నెక్స్ట్ పాయింట్ మర్చిపోండి, అక్కడ 211కి డబల్ చేయండి అమ్మా. 211కి డబల్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది? ఇంటూ 2 అమ్మా. 2 1s are 2, 2 1s are 2, 2 2s are 4. డబల్ చేయడమే. చూడండి రాకపోతే ఇంటూ 2 అమ్మా. 2 1s are 2, 2 1s are 2, 2 2s are 4 అంటే 422. ఇప్పుడు ఇక్కడ ఏ నెంబర్ వేస్తామో ఇక్కడ అదే నెంబర్ వేయాలి. ముందు మీరు చెక్ చేసుకోమను. 4తో 2 చెక్ చేయండి. 4 2s are 8 కాబట్టి 2 చెక్ చేసుకోండి. 2 2s are 4, 2 2s are 4, 2 4s are సారీ అమ్మా, ఇక్కడ 2 వేయాలి కదా, ఇక్కడ 2 వేసి అక్కడ 2 వేయాలి. కాబట్టి 2 2s are 4, 2 2s are 4, మరలా 2 2s are 4, 2 4s are 8 సరిపోయింది. ఓకే, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 446.0544 ఈక్వల్ 21.12 విల్ బి ద ఆన్సర్. మరొకే ఒక క్వశ్చన్ ప్రాక్టీస్ చేద్దాం. చేసినట్లయితే మీకు కంప్లీట్గా దీనిపైన అవగాహన అయితే రావడం జరుగుతుంది. సో థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద థర్డ్ క్వశ్చన్? స్క్వేర్ రూట్ ఆఫ్ 149.597361. ఏం చేయాలి? యాజ్ ఇట్ ఈజ్ రాయండి. 149.597361 పేర్స్ చేయండి. 1 2 3 4 పేర్స్ వచ్చాయి. ఇన్ కేస్ ఇక్కడ కానీ ఆడ్ నెంబర్ ఉంటే మ్యాక్సిమం ఉండదు,
పాయింట్ తర్వాత ఆడ్ నెంబర్స్ మ్యాక్సిమం ఉండదు. ఆడ్ నెంబర్ ఉంటే నాకు తెలిసి అక్కడ కంప్లీట్గా స్క్వేర్ రూట్ అయితే ఉండదు, పాయింట్స్లో ఉంటుంది. ఓకేనమ్మా, కంప్లీట్ స్క్వేర్ రూట్ కావాలంటే ఖచ్చితంగా మనకు ఉండదు పాయింట్లో. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ 1 ఉంది కాబట్టి ఇక్కడ 1 వేస్తే ఇక్కడ 1, అంతకు మించి మనకి మరి వేరేది లేదు. సో 1 × 1 1 పెయిర్ 49. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో దానికి డబల్ చేయాలి అని చెప్పుకున్నాం. 1కి డబల్ చేస్తే 2. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఏ నెంబర్ వేస్తే ఇక్కడ అదే నెంబర్ వేసి ఈ మొత్తం ఆ నెంబర్తో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. మరి ఏ నెంబర్ పడుతుంది? మీకు ముందే చెప్పాను, ఇందులో ఈ నెంబర్తో ఫస్ట్ నెంబర్తో ఇందులో ఉన్న ఫస్ట్ నెంబర్ని డివిజన్ చేయండి. అప్రాక్సిమేట్లీ వాల్యూ మనకు వస్తుంది, చెక్ చేసుకోవడమే. 2 2s are 4 అంటే 2 చూడండి, ఇక్కడ 2 వేస్తే ఇక్కడ 2 వేయాలి. ఓకేనా? 2 × 2 4, 2 × 2 4, 9 - 4 5. నెక్స్ట్ది బ్రేక్ డౌన్ దించండి. అయితే పాయింట్ తర్వాత వాల్యూ దించుతున్నాం కాబట్టి ఇక్కడ పాయింట్ వేసుకోండి ముందే, లేదంటే తర్వాత వేయచ్చు, ప్రాబ్లం లేదు, చెప్తాను. 5 9 పాయింట్ మర్చిపోండి. 12కి మనకి డబల్ చేయండి. 12 యొక్క డబల్ 24. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఏ నెంబర్ వేస్తామో ఇక్కడ అదే నెంబర్ వేసి మల్టిప్లై చేయాలి. సో ఎలా చెక్ చేసుకోవాలని చెప్పాను, ఇందులో ఫస్ట్ నెంబర్తో ఇందులో ఫస్ట్ నెంబర్ని డివిజన్ చేయండి. 2 2s are 4, 5 కదా ఇక్కడ, 2 2s are 4 అంటే 2 పడుతుంది. అప్రాక్సిమేట్లీ చెక్ చేసుకోవడమే. 2 ఇక్కడ 2 2 2s are 4, 2 4s are 8, 2 2s are 4 అంటే సరిపోయింది. మ్యాక్సిమం మనము ఇక్కడ చెక్ చేసినటువంటి నెంబరు సరిపోతే సరిపోతుంది, లేకపోతే ఎక్కువ అవుతుంది. అంతేగాని తక్కువ అయితే అవ్వదు, గుర్తుపెట్టుకోండి. తక్కువ 80% అవ్వదు, అయితే ఎక్కువ అవుతుంది. ఆటోమేటిక్గా ఎక్కువ అయితే మనకు తెలిసిపోతుంది. ఓకే, 9 - 4 5. ఇక్కడ 5 - 8 పాసిబుల్ కాదు, అప్పుడు బారో చేస్తాం. 15 అవుతుంది. 15 - 8 7. ఇక్కడ 4 ఉంది, 0. ఓకేనా? 4 - 4 0. నెక్స్ట్ బ్రింగ్ డౌన్, నెక్స్ట్ పెయిర్ ఏంటమ్మా? 7 3. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఉన్న నెంబర్కి డబల్ చేయాలి. డబల్ అంటే 2తో మల్టిప్లై చేయండి. 2 2s are 4, 2 2s are 4, 2 1s are 2. చూడండి, 12 2 × 2 అమ్మ. 2 2s are 4, 2 2s are 4, 2 1s are 2. డబల్ చేయడం ఇంకేం లేదు. 2 4 4. ఓకేనా? ఇప్పుడు మరలా ఇక్కడ ఏ నెంబర్ అయితే వేస్తామో ఇక్కడ కూడా అదే నెంబర్ వేయాలి. అది చెక్ చేయడానికి ఏం చెప్పుకున్నాము? ఇక్కడ దీంతో దీన్ని డివిజన్ చేయండి. ఫస్ట్ నెంబర్ 2, ఫస్ట్ నెంబర్ 7. 2 3s are 6. 3 చూద్దాం, చెక్ చేద్దాం. 3 3 3 3s are 9, 3 4s are 12, 2 1. మరలా 3 4s are 12, 12 + 1 13, 3 1. 3 2s are 6 + 1 7. సో సరిపోయింది, ఎక్కువైతే అవ్వదు. ఓకేనమ్మా, తీయండి. 13 - 9 4. 3తో తీయలేం కదమ్మా, 13 అవుతుంది. 13 - 9 4. ఇక్కడ 6 ఉంటుందమ్మా. 6 - 2 4. ఇక్కడ 5 5 - 3 2. ఓకే, నెక్స్ట్ బ్రింగ్ డౌన్, నెక్స్ట్ వాల్యూ 61. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఉన్నటువంటి నెంబర్కి డబల్ చేయాలి. డబల్ చేయడం అంటే ఇవ్వండమ్మా. 1 2 2 2 3 × 2 ఇంకేం లేదు. 2 3s are 6, 2 2s are 4, 2 2s are 4, 2 1s are 2. అంటే ఎంత వచ్చిందమ్మా? మీరు ఇక్కడ వరకు ఇలా పెట్టినా పర్వాలేదు, ఈ గీతలు, లేదా అక్కడికి ఆపేసిన ప్రాబ్లం. ఎంత వచ్చిందమ్మా? 2 4 4 6. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏ నెంబర్ వేస్తామో ఇక్కడ కూడా అదే నెంబర్ వేయాలి. చెక్ చేయడానికి ఏం చెప్పాను? ఇందులో ఫస్ట్ నెంబర్తో ఇందులో ఫస్ట్ నెంబర్ డివిజన్ చేయండి. 2 1s are 2 అంటే 1 పడుతుంది. 1 ఇక్కడ కూడా 1. 1తో దీన్ని డివిజన్ చేస్తే మల్టిప్లై చేస్తే సేమ్ నెంబర్ వస్తుంది, వేసేయండి. 2 4 4 6 1 0. అంటే దాని అర్థం ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ 149.59736 equal 12.231 will be the final answer. This is the division. Decimal places తో డివిజన్ అనేది ఈ విధంగా మనము చేయవలసి ఉంటుంది. అయితే నేను కొన్ని డివిజన్స్ హోంవర్క్ మీకు ఇస్తాను, అవి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, ఇవి మీకు 1 2 3 క్వశ్చన్స్ అనేవి హోంవర్క్. వాటి యొక్క ఆన్సర్స్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అవి అన్ని ఆన్సర్స్ అయిపోయాక. సో ఇది ఈరోజు క్లాస్. మరి మనకి డెసిమల్ ప్లేసెస్, డెసిమల్ ఫ్రాక్షన్స్ ఇచ్చేటప్పుడు డివిజన్ ఎలా చేయాలనేది క్లియర్గా అయితే నేర్చుకున్నాం. క్లాస్ కంప్లీట్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అర్థమైనట్లయితే లైక్ చేయండి.
ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఈ విధంగా మీకు ఎన్నో విలువైనటువంటి క్లాసెస్ అయితే మన ఛానల్లో వస్తాయి. అందుకోసం మీరు చేయవలసినటువంటి ఒకే ఒక పని, వీలైనంత మందికి మన వీడియోస్ని షేర్ చేయండి. అలా షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళకి సబ్జెక్ట్ వస్తుంది, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేస్తారు, మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతారు. సో మరింత విలువైనటువంటి క్లాస్తో నెక్స్ట్ వీడియోలో మరలా కలుసుకుందాం. అంతవరకు బాయ్.